రహస్యమైన రాత్రి. ఒక చిన్న గ్రామం మధ్యలో ఉన్న పాత భవంతి గురించి అపోహలు చాలానే ఉండేవి. అటువైపుగా వెళ్లడానికే గ్రామస్తులు భయపడేవారు. అక్కడ మానవాళి కాదు, ఆత్మల కదలికలు కనిపిస్తాయంటూ గాసిప్స్ వినిపించేవి. ఈ భవంతి పేరు చీకటి గృహ. రాత్రి సమయంలో ఆ గృహం దగ్గర నుండి వింత శబ్దాలు వినిపించేవి. ఆ ప్రాంతంలో దెయ్యాలను, ఆత్మలను చూసినట్లు అనేక మంది గ్రామస్తులు చెప్పుకున్నారు. కానీ ఎవరికి ఈ భవంతి వెనుక నిజం తెలియదు. గ్రామానికి దగ్గరలో ఉన్న చిన్న జాతీయ పాఠశాల టీచర్ రాజు ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని సంకల్పించాడు. అతనికి పాత కథలు, గూఢచార కథనాల మీద ఆసక్తి ఎక్కువ. గ్రామ పెద్దలు రాజును ఆగమని హెచ్చరించినా అతనికి ఆ భయమేమీ లేకుండా ఆ రహస్యాన్ని ఛేదించాలనే తపన. ఒక రాత్రి పున్నమి చంద్రుడు నిండుగా ప్రకాశిస్తున్న సమయంలో రాజు ఒక దీపాన్ని పట్టుకుని ఆ భవంతి లోపలికి ప్రవేశించాడు. లోపల ప్రశాంతత భయానకంగా అనిపించింది. గోడలపై పాత రక్తపు మచ్చలు, కొమ్ములతో నిండిన ఇల్లు, మరియు గాలిలో మధురమైన దారుణమైన వాసన. ఆ గది లోపల ఒక పెద్ద పుస్తకం ఉంది. పుస్తకంపై రక్తంతో రాసిన పాత సంస్కృత శ్లోకాలు. రాజు పుస్తకాన్ని తెరిచాడు. ఒక్కసారిగా గది చీకటిగా మారిపోయింది. ఆకాశం పిడుగులతో గర్జించింది. ఒక ఆత్మ గట్టిగా కేకలు వేసింది. ఎవరైనా మన గుహలోకి ప్రవేశిస్తే వారు వెనుదిరగలేరు అని భయానక స్వరం. ఆ తక్షణమే రాజు గోడలపై అనేక ముఖాలు తేలియాడుతున్నట్లుగా చూశాడు. అవి చావు పోరాటంలో పడ్డ ఆత్మలైపోయాయి. రాజు భయంతో దూకి బయటకు వెళ్ళబోయాడు. కానీ ఆత్మలు అతన్ని చుట్టుముట్టాయి. అతను ఏం చేయాలో తెలియక శ్లోకాలు చదవడం మొదలుపెట్టాడు. పుస్తకంలోని చివరి పేజీలో ఒక రహస్యం ఉంది. అది చదివితే ఆత్మలు స్వేచ్ఛ పొందుతాయని తెలిపింది. రాజు ధైర్యంగా పుస్తకంలోని చివరి శ్లోకాన్ని చదివాడు. ఒక్కసారిగా ఆత్మలు కృతజ్ఞతగా నవ్వుతూ ఆకాశంలో కలిసిపోయాయి. ఆ పుస్తకం మాయమైపోయింది. చీకటి గృహం తిరిగి శాంతిమయంగా మారింది. అయితే గ్రామస్తులు ఇప్పటికీ ఆ ఇంటికి వెళ్ళడానికి భయపడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఒకరోజు ఆత్మలు తిరిగి వస్తాయి అనే అనుమానం ఇంకా జీవిస్తుంది. భూత ప్రేతాల ఆరాధన ఇప్పటికీ ఆ ఇంటి చరిత్రలో లిపి అయింది. రాజు ఆ దారుణమైన రాత్రి నుండి బయటపడి గ్రామానికి చేరుకున్నప్పటికీ అతనికి ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఆత్మలు అక్కడికి ఎందుకు వచ్చాయి? ఆ పుస్తకం వెనుక గాథ ఏమిటి? ఆ పుస్తకం ఆత్మలకు శాంతి ఇచ్చినట్టే అనిపించినా అందులో ఇంకా చెప్పకూడని గూఢరహస్యాలు ఉన్నాయి అని అతనికి గాఢమైన అనుమానం కలిగింది. రాజు చీకటి గృహం నుంచి వచ్చిన ఆ పుస్తకం చివరి శ్లోకాన్ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారిగా అతనికి తెల్ల కాగితంపై రాత్రిపూట వింత అక్షరాలు కనిపించాయి. ఆ అక్షరాలు సంస్కృతంలో రాసినప్పటికీ ఆలోచనలోకి రాగానే అతనికి అర్థమయ్యాయి. నిజం అంతరించలేదు, అది నీ వెనుక నడుస్తోంది. ఈ వాక్యం చూసిన వెంటనే రాజు భయంతో తన వెనక్కి చూశాడు. కానీ ఎవరూ కనిపించలేదు. కానీ ఆ క్షణం నుంచి అతనికి పాపనిద్ర పోవడం అసాధ్యం అయింది. రాత్రులు గడిచే కొద్దీ అతని గదిలో వింత శబ్దాలు వినిపించేవి. గాలి పీల్చడం కష్టంగా అనిపించేది. గోడల మీద తెల్లని ముఖాలు కనిపించేవి. గ్రామ పెద్దలు రాజుకి చెప్పిన కొత్త సమాచారం అతనిని ఆశ్చర్యపరిచింది. చీకటి గృహం పుట్టిన వేళలో గ్రామంలో పెద్ద ఉగ్రగ్రహణం జరిగింది. ఆ రోజునే దెయ్యాలు అక్కడ వాసం చేస్తాయని అపోహలు మొదలయ్యాయి. రాజు ఆ రోజు వచ్చే గ్రహణాన్ని ఆసక్తిగా ఎదురు చూశాడు. ఆ చీకటి గృహంలో ఉన్న ఆత్మలతో మాట్లాడాలని, వారి కథ తెలుసుకోవాలని అతనికి తపన పెరిగింది. చీకటి గృహం వద్ద రహస్యదారులు. గ్రహణం రాత్రి రాజు మళ్లీ చీకటి గృహానికి వెళ్ళాడు. అతను ఎంటర్ చేసేసరికి ఈసారి భవంతి మొత్తం రక్తపు వాసనతో నిండిపోయింది. ఒక్కసారిగా నేలపై ఒక రహస్య తలుపు కనిపించింది. ఆ తలుపు వెనుక ఏదో లుకలుకలని శబ్దం వినిపించింది. రాజు ఆ తలుపు తెరిచాడు. లోపల ఉన్నది ఒక గుహ. ఆ గుహలో రాతి శిలలతో చెక్కిన పాత చిహ్నాలు, రక్తంతో రాసిన బొమ్మలు ఉన్నాయి. అక్కడ ఆ దెయ్యం రాజుతో మాట్లాడింది. మేము అందరం ఇక్కడ బలైపోయాము. మనం ఎవరికి అన్యాయం చేశాము? వారు మంత్రాలతో మమ్మల్ని ఈ గృహానికి శాపంగా మార్చారు.
నువ్వు పుస్తకంలోని రహస్యాన్ని తెలుసుకున్నావు, కానీ ఇప్పుడు నువ్వే కొత్త శాపగ్రస్తుడివి. ఈ గృహం నీకు శాశ్వత ఖైదుగా మారబోతోంది. రాజు దెయ్యం మాటల్ని వింటూ రహస్యాన్ని సవాలు చేయాలని భావించాడు. కానీ అతను అటు నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ గృహం తలుపులు మూసుకుపోయాయి. రాజు ఆ చీకటి గృహంలో శాశ్వతంగా నిలిచిపోయాడా, లేక ఆ రహస్యాన్ని ఛేదించి అక్కడి ఆత్మలకు విముక్తి ఇవ్వగలిగాడా? గ్రామస్తులకి ఇది తెలియదు. కానీ ఆ రోజున తరువాత ఆ గృహం నుండి రాజు తిరిగి కనిపించలేదు. చీకటి గృహం మరింత భయంకరంగా మారింది. రాత్రిపూట ఆ గ్రామంలో వెళ్తున్న వాళ్ళు ఎప్పుడూ ఓ శబ్దం వినిపించుకుంటారు. ఇక్కడి రహస్యాన్ని ఎవరూ బయలుదేరలేరు. రాజు కనిపించకుండా పోయిన తరువాత గ్రామం మళ్లీ నిశ్శబ్దంగా మారింది. కానీ రాజు చేసిన ప్రయత్నం ఫలితంగా గృహం చుట్టూ వింత పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ గృహం దగ్గర అడుగుల శబ్దాలు, మర్మమైన కేకలు, రాత్రిపూట మెరుస్తున్న కాంతులు కనిపించేవి. గ్రామస్తులు భయంతో గృహానికి మరింత దూరంగా ఉండటం ప్రారంభించారు. ఆఖరికి ఒక నిజసాహసి ముందుకు వచ్చాడు. వీరన్న అనే కుర్రాడు రాజు గురించి చాలా ఆసక్తితో తెలుసుకోవాలనుకున్నాడు. రాజు చేసిన పని గురించి తెలుసుకుని తన స్నేహితుల సమక్షంలో ఆయన చివరి ప్రయాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించాడు. వీరన్నకి గ్రామ పెద్దలు ఒక పురాణం చెప్పారు. పురాణం ప్రకారం చీకటి గృహం ఒక సామ్రాజ్యపు చివరి రాజు భూమి. ఆ రాజు రాక్షస మంత్రాలను, శక్తులను తనను అజరామరంగా ఉంచుకోవడానికి ఉపయోగించాడు. కానీ అతని దుష్టతత్వం కారణంగా ఆయన ప్రజలే అతనిపై తిరగబడ్డారు. ఆ రాజు చనిపోయేటప్పుడు తన ప్రాణాన్ని ఆ భవంతిలో బంధించాడు. అతనితో పాటు మరణించిన ప్రజల ఆత్మలు ఆ గృహంలో ఇరుక్కుపోయాయి. ఆ ఆత్మలు ఎవరైనా ఆ గృహానికి చేరితే వారిని బంధిస్తాయని గ్రామం మొత్తం నమ్ముతుండేది. వీరన్న తన స్నేహితులతో కలిసి మరణానికి భయపడకుండా ఆ గృహంలోకి అడుగుపెట్టాడు. ఈసారి వాతావరణం మరింత తీవ్రంగా మారింది. గాలి వేగంగా వీచింది, మేఘాలు గర్జించాయి. వారిని ఆపడానికి అనేక శక్తులు ప్రయత్నించాయి. కానీ వీరన్న కేవలం ధైర్యంతో ముందుకు సాగాడు. గృహంలో అడుగు పెట్టిన తరువాత అతనికి నేలపై ఒక పెద్ద సంకేతం. వీరన్న రాజు ప్రవేశించినదే ఆ రహస్య గుహలోకి దిగిపోయాడు. అక్కడ రాజు బంధించబడినట్లుగా కనిపించాడు. కానీ అతని కళ్ళలో ఒక మర్మమైన వెలుగు కనిపించింది. అతను వీరన్నను చూస్తూ బాధతో ఇలా అన్నాడు, "నువ్వు ఇక్కడకు వచ్చావంటే నీకు తప్పకుండా బయటకు వెళ్లే మార్గం కనిపించాలి. కానీ అది నీవు ఎన్నుకున్న ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. నిన్ను మాత్రమే ఈ అంధకారం వీడగలదు." వీరన్న ఆత్మలు బంధించిన చోట చివరి శ్లోకం చదవాలని అనుకుంటున్నాడు. కానీ ఆ శ్లోకం చదవడం అంటే ఒక పెద్ద త్యాగం చేయడమే. ఆత్మల బంధనం తెగడం అంటే ఆత్మలను విముక్తి చేయడం మాత్రమే కాదు, ఆ పాత శాపం అతనిపై పడే ప్రమాదం కూడా ఉంది. వీరన్న ఆ శ్లోకాన్ని ఉచ్చరించగా గది ఒక్కసారిగా ప్రకాశించింది. ఆత్మలు కృతజ్ఞతతో అతని ముందు దృశ్యరూపంగా కనిపించాయి. "నీ ధైర్యం మాకు విముక్తి ఇచ్చింది. కానీ ఈ గృహం రహస్యాన్ని నీవు ఎవరితోనూ పంచుకోవద్దు. నీకు ఇది చాలా ప్రమాదకరమవుతుంది" అని ఆత్మలు చాటి చెప్పాయి. వీరన్న రాజును ఆ గృహం నుండి సురక్షితంగా తీసుకువచ్చాడు. కానీ అతనికి గౌరవం, జయపతాకం కాకుండా మిగిలింది ఒక పెద్ద భారం. చీకటి గృహం ఇప్పుడు శాంతించిందని అనిపించినా ప్రతి పున్నమి రాత్రి గృహం చుట్టూ కనిపించే మేఘాలు, ఆకాశంలో వినిపించే గూఢస్వరాలు ఇంకా ఆ శాపం జీవించుతుందని తెలియజేస్తున్నాయి. రాజు వీరన్న నిజంగా ఆత్మలను విముక్తి చేశారా, లేదా కొత్త రహస్యాలను ఆవిష్కరించారా? ఈ కథ ఇప్పటికీ పుటలు తిప్పడం కొనసాగిస్తూనే ఉంది. వీరన్న రాజును గృహం నుంచి బయటకు తీసుకొచ్చినా అతని ఆత్మకు ఒక ప్రశాంతత లేదు. ఆ రహస్యం ఇంకా అతని హృదయాన్ని పీడిస్తూనే ఉంది. చీకటి గృహం నుండి బయటపడిన తరువాత రాజు కూడా పూర్తిగా సాధారణ స్థితికి రాలేకపోయాడు. అతని మాటల్లో నిశ్శబ్దం, కళ్ళలో అలసట కనిపించేవి. కానీ అతను వీరన్నకు ఒక విషయానికి చెప్పాడు. "ఈ కథ పూర్తయినట్లు అనిపిస్తుందా?" "లేదు,
వీరన్న, అసలు గాథ ఇప్పుడే ప్రారంభమవుతుంది. గతంలో మాదిరిగానే ఆ గృహం చుట్టూ ఇంకా వింత శబ్దాలు, కాంతులు కనిపించేవి. గ్రామస్తుల్ని భయపెట్టేలా కొత్త కొత్త దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. వీరన్న ఈసారి పూర్తిగా నిజాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. ఆత్మల విముక్తి పూర్తయిందా, లేదా ఆ గృహం వెనుక మరింత భయానక రహస్యాలు దాగున్నాయా? ఒక రాత్రి వీరన్న తన ఇంట్లో నిద్రపోతున్నప్పుడు అతని గదిలో నేలపై ఓ వింత చిహ్నం తేలింది. ఆ చిహ్నం చీకటి గృహంలో రాజు చూసిన పుస్తకంలోని సంకేతాల మాదిరిగానే ఉండేది. వీరన్నకు వెంటనే గట్టిగా ఓ శబ్దం వినిపించింది. ఇదే మీ కథ ఆఖరు అధ్యాయం. కానీ ఇది పునాది కూడా. తిరిగి రావాలి, లేక మిగిలిన వాళ్ళు ఈ రహస్యానికి బలి అవుతారు. వీరన్న తక్షణమే రాజును కలవడానికి వెళ్ళాడు. రాజు వీరన్నతో కలిసి తిరిగి చీకటి గృహానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి వారు గ్రహించారు, ఇది కేవలం భవంతి గగనంలో జరుగుతున్న శాపం మాత్రమే కాదు, ఇది గ్రామం మొత్తం మీద ఉన్న మంత్రశక్తుల ప్రభావం. రాజు వీరన్న ఆ గృహంలో తిరిగి ప్రవేశించినప్పుడు వారి ముందు ఒక పెద్ద తలుపు తేలింది. ఇది గతంలో వారు చూడని వింత తలుపు. తలుపుపై రాతిలో రక్తంతో ఇలా రాసి ఉంది: నువ్వు ఈ తలుపు తెరిస్తే జీవితం త్యాగం చేయాలి, కానీ ఇది తెరవకపోతే ప్రతి ఒక్కరూ నాశనం అవుతారు. వీరన్న రాజుతో చూసి ఇలా అన్నాడు: మనం ఇక్కడకు వచ్చే ముందు నిర్ణయం తీసుకోవాలి. ఈ తలుపు తెరుచుకుంటే మరణం తప్పదని అనిపిస్తోంది, కానీ గూటి కథ తెలుసుకోవాలంటే మనం వెనుదిరగలేం. రాజు ధైర్యంగా తలుపు తెరిచాడు. తలుపు తెరచిన వెంటనే వారు ఒక పాత, భయానక సామ్రాజ్యానికి దారి తీసే గుహలో ప్రవేశించారు. అక్కడ ఒక పెద్ద రాక్షసుని ఆకారం కనిపించింది. ఇది చీకటి గృహం వెనుక ఉన్న అసలు శక్తి, శాపగ్రస్త రాజు ఆత్మ. రాజు వీరన్న తమ శక్తులన్నీ ఉపయోగించి ఆ రాక్షసుని ఎదుర్కొన్నారు. ఆ రాక్షసుడు బలీయమైన మంత్రాలతో, ప్రాణాంతకమైన దాడులతో వారిని భయపెట్టాడు. కానీ వీరన్న చివరికి పుస్తకంలోని చివరి శ్లోకాన్ని ధైర్యంగా చదివి ఆ రాక్షసుని ఆత్మను పూర్తిగా నాశనం చేశాడు. రాక్షసుడు నాశనమైనప్పటికీ గృహం శాశ్వత శాంతిని పొందిందా, లేదా ఈ యుద్ధం కొత్త శాపానికి కారణమైందా? గ్రామంలో మళ్లీ ప్రశాంతత ఏర్పడినా ప్రతి పున్నమి రాత్రి చీకటి గృహం వైపు చూసినప్పుడు ఆకాశంలో ఒక రెక్కలు ఉన్న ఆత్మలాగా కనిపించే బొమ్మ ప్రతి ఒక్కరిని భయపెడుతూనే ఉంది. రాజు వీరన్న ఇద్దరూ చీకటి గృహం నుండి బయటకు వచ్చాక గ్రామంలో నిశ్శబ్దం నెలకొన్నట్లు అనిపించింది. కానీ ఇది శాంతి కంటే ముందు వరుసగా భయంకరమైన పరిణామాలకు సంకేతం అని వాళ్లకు తెలుసుకోలేకపోయారు. చీకటి గృహం శక్తులు తగ్గిపోయాయనే అపోహే, కానీ వాస్తవానికి అది ఇంకా బలంగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. గ్రామంలో కొత్త సంఘటనలు. చీకటి గృహంలో ఉన్న శాపగ్రస్త రాజును నాశనం చేసినప్పటికీ అతని శక్తులు పూర్తిగా హరిసిపోలేదు. ఆ శక్తులు ఇప్పుడు గ్రామంలో అడుగుపెడుతూ ప్రజల మీద భయంకరమైన ప్రభావం చూపసాగాయి. రాత్రిపూట కొందరు గ్రామస్తులు కనపడకుండా పోవడం, పునః పుట్టిన శబ్దాలు మరియు వింతగాథలు గోసిప్స్ రూపంలో వ్యాపించసాగాయి. ఒకరోజు గ్రామంలోని పురాతన మఠంలో ఉన్న ప్రధాన బండరాయిపై ఒక విచిత్రమైన రక్తపు చిహ్నం కనిపించింది. రాజు శాపం అంతం కాలేదు, మీలో నుండి ఎవరైనా తన స్థానం చేపట్టాలి. ఈ సంకేతాన్ని చూసిన గ్రామ పెద్దలు భయంతో రాజును తిరిగి కలవాలని నిర్ణయించారు. రాజు ఆత్మజాగృతి. రాజు ఆ రోజు నుండి క్షణక్షణం మరింత శూన్యంగా మారుతున్నాడు. అతని కళ్ళల్లో ఒక అసహజమైన వెలుగు కనిపించడం మొదలైంది. వీరన్న ఈ విషయాన్ని గమనించి రాజుతో మాట్లాడాడు. రాజు, నువ్వు ఆ గృహంలో ఎంత గాఢంగా శక్తులను ఎదుర్కొన్నావో తెలుసు, కానీ నీ ఆత్మ ఇప్పుడు ఏదో ఒత్తిడిలో ఉందని నాకు అనిపిస్తోంది. ఇది నీకు ప్రమాదకరమైపోతోంది. రాజు నవ్వి,
వీరన్నకి తేలికగా ఇలా అన్నాడు. నిజమే వీరన్న, ఆ గృహం నన్ను పూర్తిగా విడిచిపెట్టలేదు. అది నన్ను అక్కరగా చూస్తోంది. ఏదో ఒక రోజు నేను తిరిగి అక్కడకు వెళ్ళాలి. నువ్వు ఆ నిబంధనకు సిద్ధమా? చివరి ప్రయాణం. రాజు వీరన్నతో కలిసి మూడోసారి చీకటి గృహానికి తిరిగి వెళ్ళాడు. కాని ఈసారి వారు ఒంటరిగా వెళ్ళలేదు. గ్రామ పెద్దలు, మరికొంతమంది ధైర్యవంతులైన యువకులతో కలిసి ఆత్మను శాశ్వతంగా శాంతి పొందించడమే లక్ష్యంగా గృహంలో అడుగుపెట్టారు. ఈసారి చీకటి గృహం మరింత భయానకంగా మారింది. గది మొత్తం ఎర్రటి వెలుతురుతో నిండిపోయింది. గాలి ఉచ్ఛ్వాసాలు దడపెట్టాయి. వింత శబ్దాలు వినిపించాయి. మరియు గోడలపై దెయ్యాల రూపాలు స్పష్టంగా కనిపించాయి. గదిలోకి ప్రవేశించిన వెంటనే రాజు ఒక్కసారిగా నేలపై పడిపోయి గాఢనిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆఖరి తలుపు. ఈసారి గుహలో మరో తలుపు కనిపించింది. ఆ తలుపు వెనుక రహస్య శక్తుల సముద్రం లాగా ఒక వెలుగు కనిపించింది. తలుపు తీయడానికి వీరన్న ముందుకెళ్లగా ఒక శక్తివంతమైన స్వరం వినిపించింది. ఇది ఆఖరి పరీక్ష. ఎవరు నిజమైన త్యాగం చేయగలరో వారు గృహానికి విముక్తి ఇస్తారు. రాజు నిద్రలేచాడు. ఆ స్వరం వినిపించిన వెంటనే అతనికి అంతుచిక్కని ధైర్యం కలిగింది. అతను గాఢంగా వీరన్నని చూస్తూ ఇలా అన్నాడు. ఇది నా కర్తవ్యంగా మారింది వీరన్న. ఈ గృహం నాకు పిలుపునిచ్చింది. ఈ కథ ముగియాలంటే నాకెవరూ అడ్డుగా రావద్దు. మహాత్యాగం. రాజు ఆ తలుపు వెనుకకు వెళ్ళి తన ప్రాణాలను ఆ గృహం శక్తులకు త్యాగం చేశాడు. ఆ క్షణంలో చీకటి గృహం మొత్తం ప్రకాశించిపోయింది. ఆత్మలు, శాపగ్రస్త శక్తులు మరియు పాత దుర్గుణాలు అన్నీ గాల్లో కలసిపోయి శాశ్వత శాంతిని పొందినట్లుగా కనిపించాయి. గ్రామానికి శాంతి. రాజు త్యాగం తర్వాత గ్రామం పూర్తిగా శాంతి పొందింది. చీకటి గృహం ఒక సాధారణ శిథిలమైన భవనంగా మారిపోయింది. కానీ రాజు చేసిన త్యాగం గురించి వీరన్న ఇంకా ప్రతిరోజు ఆలోచించేవాడు. గ్రామస్తులు గృహాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఆ గృహం చరిత్రలో రాజు పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ గృహం పూర్తిగా నాశనమైందా, లేదా రాజు త్యాగం మరొక కొత్త కథకి పునాది వేస్తుందా? గ్రామంలోని వాళ్ళు ఇప్పటికీ ఆ గృహం చుట్టూ తిప్పిన గాలి గుసగుసలు వినిపించేదే. రాజు ఆత్మ గృహంలో శాశ్వతంగా ఉండిపోయిందని నమ్మే వారు ఉన్నారు. ఈ కథ ఎక్కడ ఆగుతుందో, ఎక్కడ మొదలవుతుందో ఎవరికీ తెలియదు. మరువలేని అనుబంధం. రాజు త్యాగం తర్వాత గ్రామం కొంతకాలం ప్రశాంతంగా ఉండింది. చీకటి గృహం మిగతా శిథిలాల్లాగే కనిపించినప్పటికీ దానికి దగ్గరగా వెళ్ళడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. కానీ వీరన్న మాత్రం రాజు త్యాగం వల్ల గ్రామం సంపూర్ణంగా శాంతించిందా లేదా అని తన ఆత్మలో సందేహం కలిగేలా అనుభూతి చెందేవాడు. రాజు ఆత్మ సందేశం. ఒక రాత్రి వీరన్న స్వప్నంలో రాజు ప్రత్యక్షమయ్యాడు. రాజు యొక్క రూపం ఈసారి మరింత ప్రకాశవంతంగా కనిపించింది. అతని మాటలు మరింత స్పష్టంగా వినిపించాయి. వీరన్న, నా త్యాగం వల్ల ఆ గృహంలోని శాపగ్రస్త ఆత్మలకు విముక్తి లభించింది. కానీ ఇక్కడ సమస్య మొత్తం ముగియలేదు. ఆ శక్తుల మూలం ఇంకా ఉంది. అది నీ ధైర్యానికి ఎదురు చూపిస్తోంది. ఈ మాటలు వీరన్నను పూర్తిగా కలవరపరిచాయి. అతను ఆలోచించాడు, రాజు త్యాగం కూడా రహస్యాన్ని పూర్తిగా పరిష్కరించలేకపోయిందా? ఇది కొత్త బాధల పునాది పెడుతోందా? నూతన శ్లోకం. వీరన్న రాజు చెప్పిన మాటల ప్రాముఖ్యతను గ్రహించి పాత చీకటి గృహం వద్దకు మళ్లీ వెళ్ళాడు. అక్కడ ఓ పురాతన శిలలపై ఒక కొత్త శ్లోకం కనిపించింది. చీకటి ముగియాలంటే దాని వెలుగును పూర్తిగా నాశనం చేయాలి. పునాది మూలాన్ని స్పర్శించగలరు, కానీ ఆత్మలు దాని శాంతిని చూడగలవు. మూలానికి దారి. వీరన్న తనకు తోడుగా కొంతమంది ధైర్యవంతులను తీసుకెళ్లాడు. చీకటి గృహం వద్ద దారి ఆవిష్కృతమై ఆత్మలు ఉన్న అసలు మూలం ఎక్కడిదో చెప్పేది ఒక కొత్త గుహ. అది భవంతి కింద బలంగా మూలలు కమ్ముకున్న ఒక సాంప్రదాయ చిహ్నం ద్వారా కనిపించింది. గుహలో ప్రవేశించినప్పుడు వీరన్న వారికి అందరికీ కొత్త రహస్యాలు బయటపడ్డాయి.
ఆచరించని కొన్ని మంత్రాలు, పురాతన శిలారూపాలు మరియు చీకటి రాజు మరింత బలంగా పునరుద్ధరించడానికి ప్రయత్నించిన శక్తులు అక్కడ ఇంకా క్రియాశీలంగా ఉన్నాయి. పురాతన శక్తుల వ్యతిరేకంగా యుద్ధం. ఈసారి గుహలో ఉన్న శక్తులు మరింత బలంగా ఎదురయ్యాయి. వీరన్న తన సహచరులతో కలిసి చివరి శ్లోకం పఠించాడు. దేవతల శాంతి పునరాగమనం చేయాలి. ఈ చీకటిని భూమి పక్కన నిలిపే దివ్య శక్తులకే దీనిని పునఃసర్పించాలి. వీరన్న ఆ శక్తులపై యుద్ధం చేస్తూ గృహం అంతిమ శక్తిని నాశనం చేయగలిగాడు. ఆ గుహలో బలమైన వెలుగు ప్రసరించగా చీకటి రాజు ఆత్మ శాశ్వతంగా నశించింది. అంతిమ శాంతి. ఈ యుద్ధం తర్వాత చీకటి గృహం పూర్తిగా కూలిపోయింది. ఆ గృహం స్థలంలో ఒక చిన్న సర్వమంగళ దేవాలయాన్ని నిర్మించారు. ఇది గ్రామానికి శాంతి యొక్క చిహ్నంగా మారింది. వీరన్న తన ధైర్యం మరియు రాజు త్యాగం గురించి గ్రామస్తుల మధ్య చిరస్థాయిగా జ్ఞాపకంగా నిలిచిపోయారు. కథ ముగిసిన చీకటి గురించి గుసగుసలు ఇంకా గ్రామంలో వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు అది భయంకరమైన శక్తిగా కాకుండా ధైర్యానికి, త్యాగానికి నిదర్శనంగా మారింది. ఇది నిజంగా ముగింపు. కానీ ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి చిహ్నమే కదా. నిర్మలమైన శాంతి వెనుక రహస్యం. చీకటి గృహం పూర్తిగా కూలిపోయి దాని స్థానంలో నిర్మించబడిన సర్వమంగళ దేవాలయం గ్రామానికి ప్రశాంతతను తీసుకువచ్చింది. గ్రామస్తులు తమ దైనందిన జీవితాల్లో మునిగిపోయారు. గతంలో జరిగిన భయానక ఘటనలను మరిచిపోవడానికి ప్రయత్నించారు. కానీ వీరన్నకు మాత్రం గృహం రహస్యం పూర్తిగా పరిష్కారమైనట్లు అనిపించలేదు. గూఢ చిహ్నాలు. కొన్ని రోజుల తర్వాత దేవాలయ ఆవరణంలో పూజ చేస్తున్న పూజారి ఒక వింత శబ్దం వినిపించినట్లు చెప్పాడు. అతను ఆలయంలోని మూల విగ్రహం వెనుక పాత చిహ్నాల మాదిరిగా ఉన్న దానిని గమనించాడు. పూజారి ఆ విషయాన్ని వీరన్నకు తెలియజేశాడు. వీరన్న ఆలయానికి వెళ్లి ఆ చిహ్నాన్ని పరిశీలించాడు. అది చీకటి గృహంలో కనిపించిన మంత్రశిల చిహ్నాలతో పూర్తిగా ఒకే విధంగా ఉంది. రాజు ఆత్మ మళ్లీ ప్రత్యక్షమవుతుంది. వీరన్న ఆ చిహ్నాన్ని తాకిన వెంటనే గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. వీరన్న ముందు రాజు ఆత్మ మరొక్కసారి ప్రత్యక్షమైంది. కానీ ఈసారి అతను ప్రశాంతంగా ఉన్నాడు. రాజు ఇలా అన్నాడు, వీరన్న, నువ్వు చేసిన త్యాగం వల్ల గ్రామం చీకటి శక్తుల నుంచి తేరుకుంది. కానీ ఆ శక్తుల మూలం పూర్తిగా శాంతించలేకపోయింది. ఇక్కడ ఆ మూలాన్ని శాశ్వతంగా నిరోధించడానికి చివరి ప్రయత్నం చేయాలి. ఆదిమ శక్తులకు మళ్లీ ఎదురుదెబ్బ. రాజు చూపిన చిహ్నం కింద ఒక రహస్య ద్వారం ఉందని వీరన్న గుర్తించాడు. దేవాలయం ఆవరణలోని ఆ ద్వారం మరో గుహకు దారి తీసింది. ఈ గుహలో నకిలీ దేవతా విగ్రహాలు, పురాతన మంత్రాల రాతలు మరియు రాక్షస శక్తులను పిలిచే సాధనాలు కనిపించాయి. ఇది గ్రామంలోని శక్తులకు అసలు మూలంగా ఉండొచ్చని వీరన్న అనుమానించాడు. చివరి ధైర్య పరీక్ష. వీరన్న గుహలోకి ప్రవేశించినప్పుడు అతనికి ఎదురుగా పెద్దగా మెరిసే కాంతి కనిపించింది. ఆ కాంతి అతనికి త్యాగం కోరుతూ ఇలా చెప్పింది, ఈ శక్తులను శాశ్వతంగా నాశనం చేయడానికి నీ ఆత్మకే ధైర్యం చూపించాలి. మరోసారి త్యాగం అవసరం, కానీ ఈసారి ఇది శాశ్వతం. వీరన్న వెనుకంజ వేయలేదు. అతను ఆ కాంతిలోకి అడుగుపెట్టి తన ఆత్మశక్తిని వినియోగించి ఆ శక్తులను పూర్తిగా భూమి నుంచి శాశ్వతంగా తొలగించాడు. గుహ ఒక్కసారిగా కూలిపోయింది. అక్కడ ఉన్న అన్ని రహస్య శక్తులు దాదాపు మాయం అయ్యాయి. గ్రామానికి శాశ్వత శాంతి. వీరన్న త్యాగం తర్వాత గ్రామంలో ఎటువంటి భయానక సంఘటనలు జరగలేదు. దేవాలయం ఇప్పుడు నిజమైన శాంతి ప్రదేశంగా మారింది. వీరన్న పేరు గ్రామంలో నిత్యం కీర్తించబడుతుంది. ముగింపు. కానీ నిజంగా ఆఖరా? చీకటి గృహం కథ ఎట్టకేలకు ముగిసినట్లు అనిపించినా చరిత్రలో మిగిలి ఉండే ప్రతి రహస్యం పూర్తిగా తీరుతుందా? దేవాలయంలో తేలికగా కనిపించే గాలి వీచికలో కొందరు ఇప్పటికీ ఏమోగాని మిగిలి ఉన్న శక్తుల యొక్క గుసగుసలు వినిపిస్తాయంటారు. ఈ కథ ముగిసింది, కానీ శాంతి వెనుక రహస్యం ఎప్పటికీ ప్రశ్నల్ని మిగులుస్తూనే ఉంటుంది. ఈ కథ ఇక్కడితో ముగిసింది.